మన లీడర్ ఒక మాట మనల్ని అనగానే బాధపడతాం, కానీ ఆ మాట వెనుక బాధని అర్థం చేసుకున్న వారు మాత్రమే సక్సెస్ అవుతారు. ఒకసారి గుర్తు చేసుకోండి, మన ఇంటి వల్లే ఒక నెల రోజులు పని చేయకుండా ఉంటే అన్నం పెట్టడానికి ఆలోచిస్తారు. మన నాన్న లేదా అన్న కారు ఉపయోగించాలి అంటే కూడా పర్మిషన్ ఇవ్వరు. ఏం సంపాదిస్తున్నావని నీకు కారు ఇవ్వాలి అని అనేస్తారు. సంపాదించని పర్సన్ కి ఇంట్లో బర్త్డే కూడా చేయరు. సంపాదించని కొడుక్కి ఇంట్లో కనీసం ఉన్నంత సేవ్ ఫ్యాన్ కూడా వేయనివ్వరు. కానీ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నడిపిస్తున్న ఒక చైర్మన్ కానీ ఒక మేనేజింగ్ డైరెక్టర్ కానీ మనందరి కోసం ఎన్నో సదుపాయాలు సమకూరుస్తున్నారు. మనం బిజినెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనని ఏమీ కాదు, గెలుస్తావు, నిలబడతావు అని ఎప్పటికప్పుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఒక లీడర్ గా తీర్చిదిద్దుతారు. ప్రతిరోజు కొన్ని వందల మందికి వేడివేడి భోజనం, సెంట్రల్ ఏసీలో వర్క్ చేసుకునేలా మనకి సర్వీస్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, సబ్జెక్ట్ నేర్పిస్తారు. మన ఇంటి వారు కూడా చేయని విధంగా బర్త్డే చేస్తారు, ట్రిప్స్ కి తీసుకువెళ్తారు, ఫంక్షన్స్ చేస్తారు. నూజివీడు ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ఝాన్సీ అనే ఆవిడ నూజివీడు ఎంప్లాయీస్ కాలనీలో ఉండే సోషల్ వెల్ఫేర్ గార్డ్స్ కాలేజీ హాస్టల్లో అవుట్ సోర్సింగ్ సర్వెంట్గా పనిచేస్తున్నారు. ఆవిడ గత 5 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు. చాలా కాలం పాటు జీతాలు రాలేదు, రీసెంట్గా కొద్దిగా జీతాలు వచ్చినాయని చెప్పి తర్వాత ఈ పోస్ట్లో ఆవిడని కంటిన్యూ చేయడానికి ఆ హాస్టల్కి సంబంధించిన వార్డెన్ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు నాగమణి గారు గత మొన్న డిసెంబరు నెల నుంచి ఆవిడకి ఉద్యోగం రావద్దు, నువ్వు ₹1,00,000 తీసుకొస్తేనే నువ్వు ఉద్యోగంలోకి రాణిస్తానని చెప్పేసి ఆపేయడం జరిగింది. దాని మీద ఆవిడ అంత డబ్బులు నేను ఇచ్చుకోలేను, నాకు జీతాలు కూడా సరిగ్గా రావట్లేదని చెప్పేసి 50,000 అని చెప్పేసి మళ్ళీ 50,000 తగ్గించారు. అప్పటికి 30,000 ఇస్తానని చెప్పేసి ఇవిడ ఒప్పుకున్నారు. తర్వాత ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మన ఏలూరు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఈరోజు సాయంత్రం ఒక ట్రాప్ ప్లాన్ చేసాం. దానికి సంబంధించి ఈరోజు సుమారు రాత్రి 8 గంటలకి ఎంప్లాయీస్ కాలనీలో ఈ నాగమణి గారు అద్దెకుంటున్న ఇంట్లో ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాప్ టైంలో ఈ నాగమణి గారు ఆవిడ భర్త రామోజీరావు, అతను ప్రైవేట్ ఎంప్లాయీ, వీళ్ళిద్దరూ కూడా ఈ ఫిర్యాది ఝాన్సీ దగ్గర ₹30,000 లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది. కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాంతో అంతా కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీనికి సంబంధించి ఫర్దర్గా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ అనంతరం వాళ్ళని కోర్టుకు హాజరుపెట్టి నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం. సార్, ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన విషయం ఈ ఝాన్సీ ఒక్క ఆవిడతేనా, మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చున్నారు సార్? ప్రజెంట్ ఈ హాస్టల్ సంబంధించి ఝాన్సీ అన్నవాడు మాత్రం కంప్లైంట్ ఇచ్చున్నారు. ఈ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫర్దర్గా ఇంకేదన్నా ఉంటే కనుక దాన్ని కూడా మనం నూజివీడు ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ఝాన్సీ అనే ఆవిడ నూజివీడు సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో శానిటేషన్ వర్కర్గా పనిచేస్తుంది. అవుట్ సోర్సింగ్. ఆవిడ గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. తర్వాత ఆవిడకి జీతభత్యాలు అవి కొద్దిగా చాలా లేట్గా వస్తున్నాయి. ఈ దశలో 2 months నుంచి అక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసే నాగమణి అనే ఆవిడ ఉద్యోగంలో కంటిన్యూ చేయడానికి మొదట ₹1,00,000 ఆవిడ డిమాండ్ చేశారు. సో ఇవ్వకపోతే అలౌ చేయని చెప్పి అప్పటి నుంచి ఉద్యోగానికి రానివ్వకుండా 2 months నుంచి ఆపేశారు. తర్వాత వీడు 50,000కి తగ్గారు. తర్వాత బేరవాడికి 30,000 అయితే ఇస్తానని చెప్పేటప్పటికి ఆవిడ లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏలూరు ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు. దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి నిన్న సాయంత్రం ఈ ట్రాప్ అనేది ఆర్గనైజ్ చేసాం. ఆవిడ తన భర్తతో కలిసి నాగమణి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఇంటి దగ్గర ₹30,000 తీసుకొచ్చి ఆవిడ డిమాండ్ చేసినప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈ ట్యాప్ అమౌంట్
ఆ వార్డెన్ గారి భర్త చేత్తో తీసుకోవడం, ఇద్దరు కలిసి ఉమ్మడిగా తీసుకోవడంగా రుజువైంది. కెమికల్ టెస్ట్ కూడా చేసాం, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత ఈ టెయింటెడ్ అమౌంట్ కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా నాగమణి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ని, అదేవిధంగా ఆవిడ భర్తని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మెడికల్ పరీక్ష అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. ఇంక ఈ కేసు తదుపరి దర్యాప్తులో మిగతా విషయాలు తెలుస్తాయి.